హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 100 టీవీ. ప్రస్తుతం మరొక్కసారి సమంత గారు ట్రోల్స్కి గురవుతున్నట్టుగా మనకి కొన్ని రోజుల నుంచి తెలుస్తుంది. అయితే దానిలో ప్రధానంగా సమంత గారు ఏ ఆడియో ఫంక్షన్కి వచ్చినా, లేకపోతే మూవీ ప్రమోషన్స్కి అటెండ్ అయినా, లేకపోతే ఏదైనా ఇంటర్వ్యూ అయినా కానీ ఎందుకు ఊరికే పదే పదే బాధపడుతూ గుండెల్లో అంత బాధ దాచుకొని సడన్గా పబ్లిక్ అడిగేసరికి అది తలుచుకొని గుర్తొచ్చిన సన్నివేశాలు గుర్తొచ్చిన ఆ బాధలకి కన్నీరే సాక్ష్యంగా, లేకపోతే కన్నీరే సమాధానం అన్న కోణంలో కూడా మనం చూడాలి. అయితే అసలు ఆమె ఎందుకు అన్నిసార్లు కన్నీరు పెట్టుకుంటుంది, అసలు వాస్తవాలేంటి, దానికి సంబంధించి సినీ జర్నలిస్ట్ జగదేవ్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడే ఆ విషయాలు ఏంటో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. అయితే రీసెంట్గా సమంత గారు మళ్ళీ ఒకసారి ట్రోల్స్కి గురవుతున్నట్టుగా తెలుస్తుంది. మళ్ళీ అయితే ఎందుకు ఊరికే పదే పదే ఏడుస్తూ ఉంటారు అంటే, ఫ్యాన్స్ మధ్యలోకి వచ్చినప్పుడు వాళ్ళు అడిగే ప్రశ్నలకి గుండెల్లో దాచుకున్న బాధ ఒక్కసారిగా వాళ్ళు అడిగే ఆన్సర్ చెప్పలేక తరుచుకొని ఆ కన్నీరే అలా సమాధానం అన్నట్టుగా ఈ ఈ మాటలు మనకు వినిపిస్తున్నాయి ఎక్కువ. అసలు వాస్తవం ఏంటండి? సమంత అసలు నిజంగా దిల్ రాజు గారు కానీ అల్లు అరవింద్ గారు కానీ ఒకానొక స్టేజ్ మీద ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే, ఆ కాలంలో ఒక సావిత్రి తర్వాత సౌందర్య లాంటి ఆర్టిస్టులకు ధీటుగా మంచి మల్టీ టాలెంటెడ్ ఉన్న నటి సమంత అన్నట్టుగా చాలాసార్లు కొనియాడారు. అయితే ఎప్పుడైతే వివాహ జీవితం కొంచెం డిస్టర్బ్ అయ్యిందో అప్పటి నుంచి ఆవిడ ఒక రకమైన రుగ్మతకి ఏదో సంథింగ్ మైల్డ్గా తయారవడమో, లేదంటే కొంతమంది చెప్తుంటారు ఏదో ఇమ్యూనిటీ పవర్కి సంబంధించి. ఒక 2 years బ్యాక్ కూడా ఆమె తీవ్రమైనటువంటి హెల్త్ ఇష్యూస్తో బాధపడ్డారు. చాలా దానికి తోడు డిప్రెషన్లో కూడా చాలా వెళ్ళిపోయింది అన్నట్టుగా మీడియాకు కూడా ఎక్కడ దొరకలే. తర్వాత మనకు తెలిసింది ఏంటంటే, మన ఈషా ఫౌండేషన్ సద్గురు జగ్గి వాసుదేవ్ గారి ఆశ్రమంలో ఉన్నారు, తర్వాత రికవర్ అయ్యారు. ఆమె తర్వాత ఆవిడ ఎక్స్లో కూడా పోస్ట్ పెట్టారు, బికాజ్ ఆఫ్ సద్గురు మళ్ళీ మామూలు మనిషిని అయ్యాను అన్నట్టుగా మాట్లాడారు. ఆ తర్వాత మీరు అన్నట్టు ఎన్నో రకాల ట్రోల్స్ కూడా గురయ్యారు. ఇప్పుడు రీసెంట్గా శకుంతల అనే సినిమా వచ్చింది, తర్వాత అంతకుముందు ఇంకేదో సినిమా వచ్చింది. ఇప్పుడు సినిమాని సినిమాలో చూడాలి. అలా చూసేటప్పుడు మన ఎవరు విజయ్ దేవరకొండతో కూడా ఖుషి మూవీ వచ్చినప్పుడు కూడా అందులో లిప్ లాక్ సీన్ ఏదో ఉంది, లేదంటే భార్యాభర్తలు కాబట్టి ఆ సీన్ కూడా పెట్టారు. ఈవిడేంటి అసలు పెళ్ళి పెటాకులు అయిన తర్వాత చెలరైపోతుంది, ఇట్లాంటివి సీన్కి కూడా అంటే ఎట్లా ఉన్నాయంటే హెడ్లైన్స్, దేనికైనా సై అంటున్న సమంత, అంటే ఎటువంటి సీన్స్కైనా యాక్ట్ చేయడానికి సిద్ధంగా ఉంది తను అన్నట్టుగా ట్రోల్స్. ఫ్రీ బర్డ్ అయిపోయింది, ఇంకెవరు క్వశ్చన్ చేసేవాళ్ళు లేరు అన్నట్టుగా. కాకపోతే ఆమె ప్రతి దగ్గర కూడా ఎవరైనా మీడియా ఎదురైనప్పుడు కూడా కొంచెం డిప్లొమాటిక్గా ఆన్సర్ చెప్పారు తప్ప ఓపెన్గా ఫ్రాంక్గా మాట్లాడిన సందర్భాలు లేవు. మునుపటి సమంతలాగా నవ్వుతూ గలగల మాట్లాడుతూ ఉన్న దాఖలాలు కూడా లేవు. సో అయితే ఈ మధ్యకాలంలో ఆమె ఎక్కడ కనబడినా ఒక వైరల్ అవ్వడం, ఆమె పర్సనల్గా ఆమె కుక్క కోసం నీ కుక్క ప్రేమతో ఏది మనిషి ప్రేమ సాటి కాదని పెట్టినా కూడా అది కరెక్ట్గా ఇక్కడ ఎవరైతే ముందు వివాహం ఉన్న వాళ్ళకి పెళ్ళయిందో పెళ్ళైన 2 రోజులకే ఈ విధంగా పెట్టడం, వాళ్ళు ఉద్దేశించి పెట్టిందేమో అనడం, మరొక విధంగా ట్రోల్స్ అవ్వడం, ప్రతిదీ కూడా అంటే కాస్ట్లీ గిఫ్ట్లు పోగొట్టుకున్నానని అనడం, నో లవ్ ఈజ్ లైక్ షాషా, అది అంటే కుక్కతో కంపారిజన్. తర్వాత కొన్ని చాలా కాస్ట్లీ గిఫ్ట్లు ఇచ్చాను, ఆ గిఫ్ట్లన్నీ పోగొట్టుకున్నాను అన్నట్టుగా ఒకసారి, ఇలా రకరకాలుగా జరుగుతుంది. అయితే ఎప్పుడైనా సరే మనిషికి మానసిక ఆనందమే అసలైన ఆనందం. సో ఆ మానసిక ఆనందం లేనప్పుడు రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తూ ఉంటాయి. బట్ ఆమె ఒక మంచి స్టార్ హీరోయిన్గా ఎదిగారు. మనం చూసాం రీసెంట్గా ఒక వెబ్ సిరీస్ కూడా వచ్చింది, సిటాడెల్ అని, హనీ బన్నీ అని. అంతకుముందు ఏంటది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్లో కూడా అసలు ఒక ఎల్టీటీ తీవ్రవాదిగా యాక్ట్ చేసింది చాలా బాగా. అంటే డీగ్లామరైజ్ రోల్ నుంచి ఒక టెర్రరిస్ట్ అటాక్ చేస్తే ఎలా ఉంటుంది ఆ స్థాయికి ఆమె ఫైట్స్, బుల్లెట్ షూటింగు, హార్స్ రైడింగు అవన్నీ నేర్చుకుందంట ఆవిడ. ఈవెన్ ఒకసారి మురళీమోహన్ గారి ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, ఆయనకి సంబంధించిన జైభేరి ఫ్లాట్స్లో ఏదో అప్పుడు చైతుతో కలిసి ఉండేటప్పుడు చాలా ఫ్లాట్స్ చూశారు కానీ ఏవి నచ్చలేదంట. బట్ మురళీమోహన్ గారు ఫ్లాట్స్ చూడటం అది బాగా నచ్చి, అది అప్పటికే అన్నీ అయిపోయాయి, సేల్ అయిపోయాయి. ఆయనకే అడిగితే ఆఖరికి నాగార్జున గారు రిక్వెస్ట్ చేస్తే
అది మురళీమోహన్ గారు ఒకటి వాళ్ళ అబ్బాయికో వాళ్ళ అమ్మాయికో అనుకున్నది వీళ్ళకి ఇచ్చారంటే అందులోనే చాలా ఏళ్ళు ఉండేవారు. అప్పుడు కూడా ఆమె ఆ అపార్ట్మెంట్స్లో ఉండే గేట్ల కమిటీలో ఉండే జిమ్లో హెవీ వెయిట్స్ కూడా చేసేదంట. మనకు అప్పట్లో వైరల్ కూడా అయింది, మీరు అబ్జర్వ్ చేసేలేదు. హెవీ వెయిట్స్, హై జంప్ చేయడాలు ఇవన్నీ కూడా. సో ఒక్కసారి ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అయిన తర్వాత కొద్దిగా మైల్డ్గా తయారవడం, తర్వాత మానసికంగా కొంత ఇబ్బంది పడ్డము, తర్వాత ఇమ్యూనిటీ పవర్ గురించి కానీ, లేడీస్కి జనరల్గా జెంట్స్తో కంపేర్ చేస్తే ఎముకలకి సంబంధించి కొంత పటుత్వం తక్కువ ఉంటుంది, బోన్ వెయిట్ కూడా తక్కువ ఉంటుంది కంపేర్ టు మేల్ ఫిమేల్కి. సో దానికి సంబంధించి కూడా ఏదో ఫేస్ చేశారని కూడా నేను విన్నాను. సో మొత్తం మీద ఆవిడ ఇవన్నీ చూస్తే ఇప్పుడు ప్రతి ఈవెంట్లో కానీ లేదంటే ఎక్కడ సక్సెస్ మీట్లో కానీ మాట్లాడినప్పుడు ప్రతిసారి ఎమోషనల్ అవుతున్నారు అన్నట్టుగా కూడా మనం వీడియోస్ చూస్తున్నాం. సరే అయితే ఏంటి ఆవిడ అంత ఎమోషనల్గా మారుతున్నారు అని అంటే, ఈ ఇప్పుడు ఫ్లడ్ లైట్స్, స్టేజ్ మీద డెకరేట్ చేసే లైట్స్, దీనికి సంబంధించిన వాటి కూడా సెన్సిటివిటీ ఏదైతే ఉందో అది కూడా ఆమెకి అది పడక కళ్ళల్లో నీరు వచ్చి అది నీరు వస్తున్నాయి తప్ప ఎమోషనల్గా అయ్యేది కాదు, నేనంతా వీక్ కాదు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఆవిడ ఇప్పుడు. నిజంగా కూడా అలాగే అనుకోవాలి సార్, ఎందుకంటే అవునండి, ఎందుకంటే చాలా మంది ఎదురైన ప్రతి సమస్య కూడా నార్మల్ గా చిన్న చిన్న కుటుంబాల్లో ఎదురయ్యే సమస్యలే మనకు విపరీతంగా కనిపిస్తాయి. అవును, అలాంటిది కొన్ని లక్షల మంది ఫాలోవర్స్ ని, ఫ్యాన్స్ ని సంపాదించుకొని ఇండస్ట్రీలో ఎదుగుతూ పర్సనల్ గొడవలు చూసుకుంటూ అలాగే హెల్త్ ఇష్యూస్ చూసుకుంటూ ఒక మనిషి సర్వైవ్ అవ్వటం అంటే అది కూడా సింగిల్గా చాలా కష్టం. అంటే బాడీ కూడా అట్లా మెయింటైన్ చేయగలగాలి, పర్సనల్ టైము మొత్తం. ఇంకా ఇంకోటి ఏంటంటే ఎన్ని సాధక బాధలున్నా సమస్యలున్నా అది మనకి ఆన్ స్క్రీన్ పెర్ఫార్మెన్స్లో కనపడకూడదు. అది ఒక నటి కానీ నటుడికి కానీ ఉండాల్సిన బిగ్గెస్ట్ క్వాలిటీ. దానికి ఎగ్జాంపుల్ రీసెంట్గా మనకి బిగ్ బాస్ అనుకోవచ్చు. ఎందుకంటే ఎన్కన్వెన్షన్ కూల్ చేసిన నెక్స్ట్ డే మనకి షో చేశారు. అంటే అది నాగార్జున గారు అంటే అది ఆర్థిక పరమైన సమస్య, అది బట్ ఏదేమైనా ఒకటి అలా కదా. అంటే ఇప్పుడు అప్పట్లో మహానటుడు ఎన్టీఆర్ గారు, అంటే మీరు ఎగ్జాంపుల్ చెప్పారు కూడా చెప్తున్నా, వాళ్ళ పెద్ద అబ్బాయి పేరు రామకృష్ణ, ఆయన ఏదో డిసీజ్తో చనిపోయిన తర్వాత మళ్ళీ చివరి అబ్బాయి పేరు కూడా రామకృష్ణ అని పెట్టారు, ఇప్పుడు ఉన్నారు ఆయన. సో ఆ రామకృష్ణ అనే ఆయన చనిపోయిన 3వ రోజు మళ్ళీ ఆయన షూటింగ్కి వెళ్ళిపోయాడంట. 2వ రోజు ఎన్టీఆర్ గారు మహానటుడు, అందరూ ప్రొడ్యూసర్స్ తిరిగి ఇంటికి వచ్చి, ప్రొడక్షన్ మేనేజర్ వాళ్ళు ఉండేవారు కదా, సార్ మీ అబ్బాయి ఇదే పెట్టారు, సర్లే సార్ మేము ప్రొడ్యూసర్తో మాట్లాడతాం, ఒక ఈ జనరల్గా ఆ 10-12 రోజులు కార్యక్రమం అయ్యే వరకు ఎవరు ఇదేవారు కదా అంటే, సరే ఓకే అనుకున్నాడంట. వాళ్ళు వెళ్ళిపోగానే నెక్స్ట్ డే మేకప్ వేసుకొని షర్ట్లోకి వెళ్ళిపోయాడంట. అరే ఏంటి సార్ అంటే, వాడిని ఎలాగా తీసుకురాలేను, వాడి కోసం నేను ఏదైనా చెయ్యాలి, వాడి పేరు గుర్తుండిపోయేలాగా నేను ఏదో ఒకటి చేయాలంటే నా వృత్తి ఇది, నేను ఇది చేసుకోవాలి, ఇప్పుడు చేస్తేనే దాని పేరు మీద ఏమైనా చేయగలుగుతాను. పైగా అలా డల్ ఉండడం వల్ల ప్రొడ్యూసర్కి నష్టం, సినిమా అయిపోతుంది, దీని మీద 100 మంది బతుకుతున్నారు, అదంతా అప్పుడు నాకు ఇష్టం లేదు అన్నట్టు మహానుభావుడు. నిజంగా అందుకే వాళ్ళు మహానుభావులు అవుతారేమో. రీసెంట్గా మన కిచ్చా సుదీప్ కూడా బిగ్ బాస్, కన్నడ బిగ్ బాస్, మీరు బిగ్ బాస్ అన్నారు అక్కడ గుర్తొచ్చింది, కన్నడ బిగ్ బాస్ చేస్తున్నాను, వాళ్ళ మదర్ ఎక్స్పైర్ అయిపోయారట. థర్స్డేనో ఫ్రైడేనో అయ్యారంటే వీకెండ్లో మళ్ళీ బిగ్ బాస్కి వచ్చాడట. అది ప్రొఫెషన్ అంటే వాళ్ళకి ఇచ్చిన షెడ్యూలు, ఆ టైమింగు, అది వాళ్ళు ఫాలో అయిపోవాలి. లేదంటే దానివల్ల కొన్ని పరోక్షంగా ఆ ఛానల్కి, బిగ్ బాస్ బనిజాయ్ టీంకి, అక్కడ ఉండే వాళ్ళకి చాలామందికి నష్టం వస్తుంది. సో కొన్ని అందులో ఇది రన్నింగ్ రోల్ అయ్యే బిగ్ బాస్ కాబట్టి ఆపలేరు. సో అట్లాగా కొంతమంది చాలా అలా చేసేవాళ్ళు చాలామంది మనకు తెలియకుండా చాలా ఇంకా జరిగే ఉంటాయి. మనకి ఎగ్జాంపుల్గా ఒకరిద్దరిని తీసుకున్నారు కూడా, మరి వాళ్ళ అమ్మాయిని కోల్పోయినప్పుడు కూడా సాంగ్ రికార్డింగ్ చేస్తూ, అది చాలా కష్టం మానసికంగా. ఇప్పుడు ఎన్కన్వెన్షన్ లాట్తో వాటితో పోల్చితే అంటే హ్యూమన్ లాస్ అనేది బిగ్గెస్ట్ లాస్. కానీ ఆ ఒత్తిడి అదైతే ఉంటుంది కదా మైండ్లో. బట్ నేను అనుకోవడం నాగార్జున గారు స్టేచర్కి అది పెద్ద ఒత్తిడిగా ఫీల్ అవ్వరు. అంటే నిజంగా చాలా బిజినెస్ క్యాలిక్యులేషన్స్ కానీ, అంటే అలా లేకపోతే అంత స్టార్గా ఉండలేడండి. నిజంగా చెప్పాలంటే ఈ రోజుకి కూడా పిల్లలిద్దరి కన్నా అతనే స్మార్ట్గా ఉంటాడేమో అనిపిస్తుంది. 65 I think. Yes, 66, 65 ప్లస్. వాడు సీనియర్ సిటిజన్ అయినా అలా ఉన్నాడు. మన ముగ్గురు దిగుతుంటే ముగ్గురు అన్నదమ్ములేమో అనుకుంటాం మనం కదా. కాబట్టి ఆ స్టేచర్కి అది పెద్ద సమస్య కాదు. సో ఇక్కడ సమంత, కమింగ్ టు ద పాయింట్, సమంత విషయంలో కూడా అట్లా ఏదో సెన్సిటివ్ ఉండడం వల్ల మేబీ అందుకే ఆవిడ చూసారా లైట్ ఆరెంజ్ షేడ్ ఉన్న గాగుల్స్ కూడా పెట్టుకుంటుంటారు ఆవిడ, షేడ్స్ పెట్టుకున్నా. అందువల్ల ఆ రిఫ్లెక్ట్ పడకుండా చాలా మంది కూడా మనం హీరోలు స్టేజ్ మీద నైట్ టైం కూడా గ్లాసెస్ పెట్టుకుంటారు.
ఇదేంటి హీరో కదా మేబీ స్టైల్గా ఉంటుందేమో అనుకుంటా. లైట్ అది మ్యాక్సిమం చాలా మందికి అది పడదు. ఎందుకంటే స్టేజ్ మీద కనబడాలని అన్నీ ఒకేసారి ఒక 50 ఫ్లడ్ లైట్స్ అన్ని వాళ్ళ ముఖాలు కొడతా ఉంటాయి. అందుకే వాళ్ళు ఎప్పుడైనా ఎవరైనా క్వశ్చన్ చేస్తే ఎవరమ్మా అని అడుగుతారు ఇలా చెయ్యి అడ్డు పెట్టి. సో అట్లా చాలా మందికి ఆ లైట్స్లో పనిచేసినప్పుడు కొంతమందికి అది డిఫెక్ట్గా అలవాటైపోతే, కొంతమందికి అది పడదు, ఎలర్జీలాగా కూడా కొనసాగుతూ ఉంటుంది. మేబీ దానివల్ల ఆవిడ ఎమోషనల్ కళ్ళ నీరు వస్తున్నాయి, కానీ ఆవిడ నిజంగా ఎమోషన్ అయ్యేది కాదు. ఎమోషనల్ అయితే ఆవిడ మళ్ళీ ఇన్ని వెబ్ సిరీస్ ఇన్ని సినిమాలు చేసేది కాదు. రైట్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వ్యూవర్స్, బాయ్.